మీ వయసు 40 సంవత్సరాలు పైబడిందా? తప్పదు, జాగ్రత్తలో ఉండాల్సింది. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిందే. మీ ఆరోగ్యాన్ని ఇంకెవరూ కాపాడలేరు. ఎలా కాపాడుకోవాలి? ఇటీవల కాలంలో చాలామంది మైండ్తో పనిచేస్తున్నారు, కుర్చీలో కూర్చొని పనిచేస్తున్నారు, బయటికి వెళ్లకుండా పనిచేస్తున్నారు. ఈ కరోనా పుణ్యమాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కావడం వలన అసలు కదలకుండా పనిచేస్తున్నారు. డబ్బులైతే సంపాదిస్తున్నారు కానీ మీ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా, ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైనా కూడా, 40 years క్రాస్ అయింది, ఖచ్చితంగా ఉదయము 4 లేదా కనీసం 5 గంటలు లేవండి. 5 గంటలు లేచిన తర్వాత కనీసం 1 గంట సేపు మీ బాడీకి పని చెప్పండి. రన్నింగ్ చేస్తారా, యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, ఫిజికల్ ఫిట్నెస్ ఏం చేస్తారో, బాక్సింగ్కి వెళ్తారా, జిమ్కి వెళ్తారా, లేదా స్కిప్పింగ్ చేస్తారా, లేదా డ్యాన్స్కి వెళ్తారా, మీ ఇష్టం. ఖచ్చితంగా మీ బాడీకి మీరు పని చెప్పాల్సిందే. డైలీ కనీసం 1 hour ఖచ్చితంగా ఉండాల్సిందే. గంట సేపు మీ బాడీ నుండి పని చెప్పాల్సిందే. మీ బాడీ నుండి చెమట బయటికి రావాల్సిందే. అలా చేస్తేనే మీరు యాక్టివ్గా ఉంటారు. అలా కాకుండా మొత్తం కూర్చొని పని చేస్తూ ఉన్నట్లయితే కొన్నాళ్ళు 4 అడుగులు నడవడానికి కూడా మీ ఒంట్లో శక్తి అనేది సరిపోదు. ఎవరైతే కదలకుండా కూర్చుంటారో, కూర్చొని పని చేస్తూ ఉంటారో వారి యొక్క ఆయుష్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే 50 ఏళ్ళు వచ్చేసరికి మీరు 60 ఏళ్ళ వ్యక్తిలా కనబడతారు. అంటే 40 years క్రాస్ అయిన నుండి 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు మీరు కదలకుండా కూర్చొని, చైర్లోనే కూర్చొని ఐటీ వరకు కానీ ఇతర వర్క్ ఏది చేసినా కూడా మీ వయసు 50 వచ్చిందంటే 60 సంవత్సరాల కురు వృద్ధుల్లా కనబడుతూ ఉంటారు. సో కాబట్టి మీరు యాక్టివ్గా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రతిరోజు 1 hour మీ బాడీకి పని చెప్పండి. ఖచ్చితంగా చెమట అనేది బయటికి రావాలి. ఇవన్నీ వీలు కాకుండా సాయంత్రం సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి వాకింగ్ చేయండి. లేదా వీలు కాకుండా షటిల్ కానీ, టెన్నిస్ క్యాన్ కానీ ఏదో ఒక ఆట ఆడండి. మీ బాడీ అనేది, మీ బాడీలో చలనం అనేది ఉండాలి. చూసారా, ఈరోజు మన యొక్క మల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, మాజీ మినిస్టరు, ప్రస్తుతం మన యొక్క ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఎంత యాక్టివ్గా ఉంటుందో చూడండి. దాదాపు 70 సంవత్సరాలు పైకిరుకున్న వ్యక్తి కూడా ఒక 15-16 సంవత్సరాల కుర్రోన్లా ఎగురుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తుంటారు. అంటే అంత యాక్టివ్నెస్ మీలో కూడా ఉండాలి. అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ పాయింట్ చేయాల్సిందంటే 1 hour మీ బాడీకి పని చెప్పాల్సిందే. రెండవది, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు లేని వ్యక్తి ఎవరండి? వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, మీరు బాధపడకండి. ఒకసారి వచ్చిందనే పోతూనే ఉంటుంది. సో కాబట్టి వాటి గురించి ఎంతగా ఆలోచించకుండా హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి. డైలీ కనీసము ఒక 8 to 10 glasses ఆఫ్ వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. దాన్ని మీరు హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునే విధంగా ఉంటారు. మనం ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.